జై శ్రీకృష్ణ అండి అందరికీ. ఈ సంవత్సరం శ్రావణ మాసం 5 శుక్రవారాలు రావడం వల్ల వరలక్ష్మి వ్రతం 2వ శుక్రవారం అయినటువంటి ఆగస్టు 1వ తారీఖున చేయాలా? లేక 3వ శుక్రవారం అయిన ఆగస్టు 8వ తారీఖున చేయాలా అని మీలో చాలా మందికి సందేహం ఉంది కదండి. మనకి ఏ పని చేయాలన్నా శాస్త్రమే ప్రమాణమండి. ఈ వ్రతానికి సంబంధించి భవిష్యోత్తర పురాణంలో వ్రత కథలోనే ఉంది. వరలక్ష్మి అమ్మవారు చారుమతికి కలలో కనిపించి, పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను ఎవరైతే పూజిస్తారో వారు కోరుకున్నటువంటి వరాన్ని నేను అనుగ్రహిస్తాను అని ఆ అమ్మవారు చెప్పారు. కాబట్టి ఈసారి పౌర్ణమి ఆగస్టు 9వ తారీఖు శనివారం వచ్చింది. దానికి ముందు వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 8వ తారీఖు రోజు మాత్రమే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ముత్తైదువులు మాత్రమే ఆచరించాలి. ఒకవేళ ఆగస్టు 8వ తారీఖు మన ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండి కుదరలేదనుకోండి, సంప్రదాయం ప్రకారం ఆ తర్వాత వచ్చే శుక్రవారం చేసుకోవచ్చు. కానీ దానికి ముందు మాత్రం చేయకూడదండి. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.